ఈ ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీ సింపుల్గా చూడండి మనం తయారు చేసాం. ఎలా తయారు చేసాం? mkdir /project1 ఓకే గుడ్. చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్1లో మనం కొన్ని ఫైల్స్ కూడా యాడ్ చేసాం. ఫైల్స్ అంటే ఏంది? మనం సింపుల్గా టచ్ రాసి // రాసి project1 రాసి తర్వాత ఫైల్ అని రాసి 1.10 రాసాం. 10 ఫైల్స్ రాసాం. 10 ఫైల్స్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఈ 10 ఫైల్స్ మనం ఈ project1లో తయారు చేయమని చెప్పాం లైనెక్స్కి యూజింగ్ టచ్ కమాండ్. బాగుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం ఒక KK1 యూజర్ ఉన్నాడు ఇక్కడ. KK1 యూజర్ ఇక్కడ ఉన్నాడు. నేను ఇన్స్ట్రక్షన్ చెప్పా ఏమని? అయ్యా బాబు, KK1 యూజర్ ప్లీజ్ లాగ్ ఇన్ టు దిస్ మిషన్ అండ్ యాక్సెస్ ద project1 డైరెక్టరీ అని చెప్పా. project1 డైరెక్టరీ యాక్సెస్ చేయమని చెప్పా. ఓకే, project1 డైరెక్టరీ యాక్సెస్ చేయమంటే అతను ఏ కమాండ్ కొడతాడు? ఫస్ట్ CD కొడతాడు. CD యాక్చువల్గా ఆ CD అనే కమాండ్ టైప్ చేసిన వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు. project1 అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళొచ్చు. project1 అనే డైరెక్టరీ లోపలికి వెళ్ళొచ్చు. అయితే ఇలాగా CD కమాండ్ టైప్ చేసి project1 లోపలికి వెళ్ళాను కరెక్టే, బట్ దానికి యాక్సెస్ అనమాట. యాక్సెస్ కావాలా, లేకపోతే ఉండదు. ఎవరు పెడితే వాళ్ళు CD కమాండ్ టైప్ చేసి project1 ఫోల్డర్లోకి వెళ్తే కనో, అందుకోసం యాక్సెస్ కావాలా. సరే సరే బాగుంది. మరి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ project1లో ఉన్న ఫైల్స్ చూడాలంటే మళ్ళీ LS టైప్ చేయాలి. LS రాసి అదేనా LS రాసి ఏంటి డైరెక్ట్గా ప్రెస్ ఎంటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది? సింపుల్, ఆల్ ఫైల్స్ విల్ బి డిస్ప్లేడ్. మొత్తం ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే బాగుంది. అంటే ఫస్ట్దేమో CD కమాండ్, నెక్స్ట్దేమో LS కమాండ్. అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడాలి? ఇది కూడా యాక్సెస్ఏ, ఇది కూడా యాక్సెస్ఏ. ఎస్ ఇది కూడా యాక్సెస్ఏ. అయితే ఈ యాక్సెస్కి CD కమాండ్ చేసి project1 చెప్తే ఒక యాక్సెస్, LS కొడితే ఫైల్స్ వస్తాయి మరొక యాక్సెస్. బాగుంది. ఓకే సరే, ఈ రెండు యాక్సెస్ని ఏమని పిలుస్తామంటే ఫస్ట్ యాక్సెస్ని మనం దీన్ని ఎగ్జిక్యూషన్ అంటాం. సింపుల్గా ఎగ్జిక్యూషన్. రెండో యాక్సెస్ని మనం రీడ్ అంటాం. రీడ్ అంటాం. రీడ్ అంటే ఎక్స్, ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ అని, రీడ్ అంటే ఆర్. ఓకే, ఇది సార్ ప్రాజెక్ట్1 అనే ఫోల్డర్ని ఎగ్జిక్యూషన్ చేయడం ఏంటి? నో. కాకపోతే మనం ఎక్స్ అని వాడుతాం కానీ, బట్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే యాక్సెస్ ద ఫోల్డర్ అని అర్థం. యాక్సెస్ ద ఫోల్డర్ అంటే ఒక ఫోల్డర్కి మనం ఎప్పుడైనా సరే ఎక్స్ అనే పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ ఫోల్డర్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. అంటే CD అంటే అదే యాక్సెస్. ఆ యాక్సెస్నే ఎగ్జిక్యూషన్ అంటాం. అదే ఎక్స్. ఎక్స్ అనే యాక్సెస్ ఇవ్వటం వల్ల ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ ఫోల్డర్. అదర్వైజ్ అంటే ఎక్స్ అనే యాక్సెస్, దట్ మీన్స్ వాట్? ఎగ్జిక్యూషన్ యాక్సెస్ దేనికి ఇవ్వాలా? ఫోల్డర్కి. ఓకే, ఒక ఫోల్డర్కి ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఇస్తే ఏమైంది? వెంటనే ఆ ఫోల్డర్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంతే. ఒక ఫోల్డర్కి మనం రీడ్ అనే యాక్సెస్ ఇస్తే ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్ అనేది ఏమంటే అది ఆ project1 అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని. సో project1 లోపలికి వెళ్ళొచ్చు. ఆర్ అంటే project1 లోపల ఉన్న ఫైల్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్ డిస్ప్లేస్ లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్. ఎస్. ఆర్. ఎక్స్ మీన్స్ వాట్? CD అంతే. ఆర్ మీన్స్ వాట్? LS ఆర్ LS-L ఆర్ LL, మొత్తానికి అంతే. దట్ మీన్స్ వాట్? రీడ్ ద ఫైల్స్ ఫ్రమ్ ద ఫోల్డర్ అని అర్థం. రీడ్ ఆపరేషన్. రీడింగ్ ఇన్ ద సెన్స్ వాట్? డిస్ప్లే ద ఫోల్డర్ అని అర్థం. డిస్ప్లే ద ఫోల్డర్ అని అర్థం సింపుల్గా. ఓకే సరే, ఇప్పుడు యాక్చువల్గా రీడ్ ఎక్స్ అయిపోయింది. క్లారిటీ. మరి వాట్ అబౌట్ రైట్ పర్మిషన్? ఇంక మళ్ళీ ఉంది కదా రైట్ అంటే ఏంది అసలు? అది మనం చూడాలా యాక్చువల్గా. అసలు ఈ రైట్ అనే పర్మిషన్ ఇక్కడ ఇంపార్టెంట్. సింపుల్గా రీడ్ పర్మిషన్ అంటే LS రాస్తే అయిపోతుంది.
ఎక్స్ పర్మిషన్ అంటే సిడి రాస్తే అయిపోతుంది. ఓకే, బాగుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది రైట్ పర్మిషన్. రైట్ 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 అనే పర్మిషన్ ఒక డైరెక్టరీకి ఇస్తే ఏమవుతుంది అనేది మనం చూడాలి. రైట్ అనే పర్మిషన్ డైరెక్టరీ. సో రైట్ అనే పర్మిషన్ ఫైల్కి ఇస్తే ఏమైంది? సో రైట్ అనే పర్మిషన్ మనం ఫైల్కి ఇస్తే ఇది ఒక ఫైల్. ఈ ఫైల్లోకి ఈ ఫైల్కి రైట్ అనే పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్. రెండు, ఈ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. రెండు, ఈ డేటాని మాడిఫై చేయొచ్చు. ఓకే. ఆ తర్వాత ఈ డేటాని డిలీట్ చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని టోటల్గా కింద ఇంకా లైన్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, అపెండ్ చేసుకోవచ్చు. సో మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఇక పక్కన కూడా రాసుకోవచ్చు రైటింగ్, modifying and deleting and append. Everything will be done by using W. W in the sense what? Right. ఇది బాగానే ఉంది. ఓకే. మరి వాట్ అబౌట్ రైట్ పర్మిషన్ ఫర్ ద డైరెక్టరీ అనేది మనం చూసుకోవాలా. అంటే ఒక డైరెక్టరీకి రైట్ అనే పర్మిషన్ ఇవ్వటం వల్ల ఏం జరిగింది? ఏ డైరెక్టరీకి? అది ఏదైనా సరే, /project1 ఇంకో ప్రాజెక్ట్ అన్నా ఇంకోటి సంబంధం లే. అసలు రైట్ అనే ఆపరేషన్ ఒక డైరెక్టరీకి ఇవ్వటం వల్ల ఏం జరిగింది అని చెక్ చేస్తే చూడండి, యాక్చువల్గా రైట్ అనే ఆపరేషను ఎవరికైతే ఇస్తే వాళ్ళు ఈ డైరెక్టరీ మీద పనిచేస్తారు. ఎలా పనిచేస్తారంటే చూడండి, ఈ రైట్ అనే ఆపరేషన్ ఇవ్వటం వల్ల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఈ project1 డైరెక్టరీ లోపల కొన్ని ఫైల్స్ మనం తయారు చేయొచ్చు. క్రియేటింగ్ ఫైల్స్. ఓకే, క్రియేటింగ్ ఫైల్స్, గుడ్. ఆ తర్వాత డిలీటింగ్ ఫైల్స్. ఓకే, ఫైల్స్ని తయారు చేయొచ్చు, ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎట్లా సార్? అది రైట్ ఆపరేషన్ ఉంది అంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ మనం project1 అనే దానికి రైట్ ఆపరేషన్ ఇస్తే ఏం జరిగిద్దంటే కొన్ని ఫైల్స్ మనం తయారు చేయొచ్చు, కొన్ని ఫైల్స్ని మనం డిలీట్ చేయొచ్చు. డిలీటింగ్ ఫైల్స్. ఓకే, యాక్చువల్గా ఇట్లా అంతేనా సార్? అంతే. అంటే ఫైల్స్లో వేరే కాన్సెప్ట్ ఉంటుంది, ఫోల్డర్స్లో వేరే కాన్సెప్ట్ ఉంటుంది. అంతే. ఫైల్స్లో కాన్సెప్ట్ వేరే. ఇది ఫైల్, ఇది యాక్చువల్గా ఇది ఫైల్ రైటింగ్. బట్ ఫోల్డర్ రైటింగ్ వేరే ఉంటుంది. ఫోల్డర్ రైటింగ్ ఇంతే. ఒక ఫోల్డర్కి మనం రైట్ అనే యాక్సెస్ ఇస్తే ఆ ఫోల్డర్లో మనం ఫైల్స్ తయారు చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్లో మనం ఇంకా కొన్ని డైరెక్టరీస్ మనం తయారు చేసుకోవచ్చు. అవసరమైతే ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, అవసరమైతే ఫోల్డర్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. మనం ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా చేయొచ్చు, ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏదైనా డిలీట్ చేయొచ్చు అట్లా. సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే డైరెక్ట్గా ఫస్ట్ మనం ఫైల్స్ నేర్చుకోవాలా, ఫోల్డర్స్ నేర్చుకోవాలంటే మనం నేర్చుకోవాల్సింది ఫోల్డర్సే, ఫైల్స్ కాదు. ఫైల్స్లోకి డైరెక్ట్గా వెళ్తే అర్థం కాదు. అందుకని ఫోల్డర్స్ని ఈజీగా నేర్చుకుని తర్వాత ఫైల్స్కి వెళ్ళొచ్చు. ఫోల్డరు అనేది ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమైంది. సో ఆర్ అంటే ఏంది, డబ్ల్యూ అంటే ఏంది, ఎక్స్ అంటే ఏంది అర్థం. ఎస్, ఎక్స్. ఇప్పుడు డబ్ల్యూ అనే కమాండ్ డైరెక్ట్గా project1లో ఉన్న ఫైల్స్ని తయారు చేయొచ్చు, డిలీట్ చేయడం అని చెప్పాను. ఆర్ అనే కమాండ్ ఆ ఫైల్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఎక్స్ అనే కమాండ్ డైరెక్ట్గా అసలు ఫోల్డర్లోకే ప్రవేశించవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఎక్స్ పర్మిషన్. అని ఎక్స్ అనేది ఫోల్డర్కి ఇస్తే ఒకలాగా ఉంటుంది, ఫైల్స్కి ఇస్తే ఒకలాగా ఉంటుంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు వాడు చెప్పాడు, ఎవరు? లైనెక్స్. నేను అడిగా, హౌ కెన్ ఐ ప్రొవైడ్ పర్మిషన్ అని చెప్పాను. ఎవరికి? అది ఫైల్స్కైనా, అది డైరెక్టరీస్కైనా. అయితే లైనెక్స్ అనేది ఏం చేసిందంటే ఈ పర్మిషన్స్ అనేది ఇవ్వటానికి 2 మోడల్స్ కనిపెట్టింది. ఎవరు? లైనెక్స్ 2 మోడల్స్ ఇచ్చింది. మోడల్ నెంబర్ 1 అండ్ మోడల్ నెంబర్ 2. సో ఈ 2 మోడల్స్ ఉపయోగించి మనం
ఫైల్స్కైనా డైరెక్టరీస్కైనా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. మోడల్ నెంబర్ 1 ఉపయోగించి, మోడల్ నెంబర్ 2 ఉపయోగించి పర్మిషన్స్ మనం అసైన్ చేయొచ్చు. ఎవరికైనా ఫోల్డర్స్కి, ఫైల్స్కి, ఏదైనా. అయితే మోడల్ నెంబర్ 1లో మనకి ఎలాగుంటాయి అంటే సింబల్స్ ఉంటాయి. సింబల్స్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. ఓకే. మరి మోడల్ నెంబర్ 2లో వాడు చెప్పాడు నంబర్ సిస్టమ్ ఉపయోగించి కూడా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. నంబర్ సిస్టమ్ ఉపయోగించి పర్మిషన్ అసైన్ చేయడానికి 2 మోడల్స్ పెట్టాడు. ఒక మోడల్ ఏమో సింబల్స్ ఉపయోగించి, రెండో మోడల్ ఏమో నంబర్స్ ఉపయోగించి. ఓకే, గుడ్. మరి సింబల్స్ ఉపయోగించి మనం దేనికైనా ఫోల్డర్స్కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, యూజర్స్కి ఏదైనా ఒక ఫోల్డర్ పైన అనేది మనం చూద్దాం. అంటే సింబల్ అంటే ఏం లేదు, ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఈక్వల్ సింబల్ అంతే. 1 2 3 సింబల్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ఈక్వల్ అంతే. నంబర్స్ కూడా వేరే ఉంటాయి, మనం తర్వాత డిస్కస్ చేసి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 1 రైట్ నో, అండ్ ఐఎమ్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 2కి మనం ఇప్పుడు తర్వాత వెళ్తాం. మోడల్ నెంబర్ 1 ఉపయోగించి ఇప్పుడు మనం ఒక యూజర్కి ఒక డైరెక్టరీ మీద కానీ, ఒక ఫైల్ మీద కానీ మనం పర్మిషన్ ఇవ్వచ్చు. ప్లస్ మైనస్ ఈక్వల్ టు ఉపయోగిస్తాం అంతే. ఓకే, దేనికి ఇవ్వాలా? ఎస్, దేనికంటే చూడండి, యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ 1 ఉంది. ప్రాజెక్ట్ 1, ఎస్, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ డైరెక్ట్గా తయారు చేశాడు ఒక యూజర్. ఎవరు అతను? ఈ ఫోల్డర్ని తయారు చేసిన వ్యక్తి రూట్ యూజర్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని తయారు చేశాడు. గుడ్. మరి ఈ రూట్ యూజర్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ తయారు చేసినప్పుడు దానికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి ప్లస్ అయిన వాడు, మైనస్ వాడు. ప్లస్ ఇస్తే యాడింగ్, మైనస్ ఇస్తే రిమూవింగ్ అంతే. ఎక్కడ రిమూవ్ చేయాలా, ఎక్కడ అంటే ఒక యూజర్కి. అంటే అప్పుడు మనం KK1 ఒక యూజర్, KK2 మరొక యూజర్, ఇలా KK3 మరొక యూజర్, వీళ్ళందరూ యూజర్సే. సో వీళ్ళని మనం అదర్స్ అంటాం. అదర్స్ ఎందుకయ్యా అదర్స్ అనాలా? ఎందుకంటే ప్రాజెక్ట్ 1 తయారు చేసిన వ్యక్తి ఓనర్. ఆ ఓనర్ కాకుండా ఎవరైనా సరే అదర్సే. కాబట్టి ఈ ఫోల్డర్ మీద అదర్స్కి యాక్సెస్ ఇవ్వాలా. అందుకోసం నేను అదర్స్ అనే దాన్ని మనం ఎట్లా మాట్లాడతామంటే ఓ అంతే. అదర్స్ అంటే ఓ ప్లస్ ఏమి ఇవ్వాలి అని అంటే ఆర్ ఇస్తావా, ఇచ్చేయి. డబ్ల్యూ ఇస్తావా, ఇచ్చేసి. ఎక్స్ కూడా ఇచ్చేసి, RXX అంతే. O ప్లస్ RXX ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఎక్కడ? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అంతే. ఇంతే పర్మిషన్ ఇవ్వడం, అసైన్ చేయడం అంటే ఇంతే. ఇది పర్మిషన్ అసైన్ చేయడానికి మనం సింబల్ వాడాము. అదే మోడల్ నెంబర్ 1. ఇది యాక్చువల్ మోడల్ నెంబర్ 1 ఉపయోగించి ప్రాజెక్ట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు, మోడల్ నెంబర్ 2 ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు. అట్లా ఓ రాశారు కదా, ఎందుకు రాశారు? ఓ అంటే అదర్స్, మొత్తం అదర్స్. ఓకే, సరే, బాగానే ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం లైనెక్స్ అని అడిగాము. ఆ లైనెక్స్ చెప్పింది ఒక కమాండ్ వాడమని చెప్పింది. సో ఆ కమాండ్ పేరే chmod. సో chmod రాసి O ప్లస్ RXX రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు, అయిపోతుంది. సింపుల్. అలాగా ఇలా మనం చేస్తే అయిపోతాయి. అయితే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా నేను చెప్తాను. ఒక ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించి మనం ఫైల్స్ డిస్ప్లే చేయాలంటే LS వాడతాం. ఓకే, LS కమాండ్ వాడితే అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత LS-L వాడితే అయిపోతాయి. ఓకే, LL వాడినా అయిపోద్ది. అంటే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ చెక్ చేసుకోవడానికి. బాగుంది. అయితే వాడేం చెప్పాడంటే ఎస్, ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది కదా. ఓకే, ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది. ఈ ప్రాజెక్ట్ 1కి అసలు పర్మిషన్స్ ఏమన్నాయో చెక్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. అది ఇప్పుడు చేయాల్సింది మనం.
ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ కి పర్మిషన్ చెక్ చేయాలా. ఎస్, ఇప్పుడు దాకా మనం అది చూడాల. హౌ టు చెక్ ద పర్మిషన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అసలు ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ కి పర్మిషన్స్ మనం ఎలా చెక్ చేయాలా అంటే ఏం లేదు, వాడు చెప్పాడు ఏం లేదు బాబు, ఎల్ఎస్ రాసి -L రాసి డి, అంతే. ఎల్ఎస్ రాసి -L రాసి డి రాసి / రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావో ప్రాజెక్ట్ 1 యొక్క పర్మిషన్స్ వస్తాయి, అంతే. ప్రాజెక్ట్ 1 యొక్క పర్మిషన్స్ వస్తాయి, అట్లా అనమాట. ప్రాజెక్ట్ 1 యొక్క పర్మిషన్స్ వస్తాయి. ప్రాజెక్ట్ 1 యొక్క పర్మిషన్స్ వస్తాయి. మరి ప్రాజెక్ట్ 1 యొక్క పర్మిషన్స్ ఎలా వస్తాయి సార్ అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. ప్రాజెక్ట్ 1 యొక్క పర్మిషన్స్ ఎలా వస్తాయి అంటే చూడండి. ఇది యాక్చువల్గా ఇలా వస్తాయి. మొత్తం 3 స్టెప్స్ వస్తాయి. 1 2 3. సో 1 2 3 సపోజ్ లెట్స్ సే ఇక్కడ RWX అనుకోండి. ఆర్ హైఫన్ మళ్ళీ R-. అర్థమైందా? హైఫన్ సపోజ్ ఆర్, ఇది ఎక్స్ అనుకోండి. ఇలాగ వస్తాయి. అంటే ఏంది సార్ ఇది, మాకు అర్థం కాలేదు కదా అంటే ప్రాజెక్ట్ 1కి ఇది ఏంది 1 2 3 అట్లా ఇచ్చారు అంటే ఏం లేదు. ఇక్కడ ఈ సెక్షన్ వరకు అదర్స్, వీళ్ళు ఈ సెక్షన్ వరకు అదర్స్ సెక్షన్. మరి ఈ సెక్షన్ ఏంది, ఇది గ్రూప్ సెక్షన్, గ్రూప్. మరి ఈ సెక్షన్ ఏంది, ఇది ఓనర్ సెక్షన్, ఓనర్ సెక్షన్. ఓకే, ఓనర్ అంటే ఎవరైతే ప్రాజెక్ట్ 1 తయారు చేశాడో ఆ ప్రాజెక్ట్ 1 తయారు చేసిన వ్యక్తికి ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అని అర్థం. మరి గ్రూప్కి ఏమున్నాయి? గ్రూప్ అంటే ఏంది మాకు తెలియలేదు. గ్రూప్ అంటే అదే చెప్పాను కదా. గ్రూప్ అంటే ఏంది? ఎస్, గ్రూప్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. ఎస్, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. అంటే గ్రూప్ అంటే ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, మనం చేసాం కదా. మనోజ్ అనే ఒక వ్యక్తి ఒక యూజర్, మనోజ్ అనే వ్యక్తి యూజర్. తర్వాత 2 కార్తీక్ అనే వ్యక్తి ఒక యూజర్ రాసాం కదా మొన్న. 3 శివ అనే వ్యక్తి ఒక యూజర్ రాసాం కదా. ఇట్లా 4 KK1 అనే వ్యక్తి యూజర్. వీళ్ళందరూ యూజర్స్ రాసాం కదా. సో ఇప్పుడు సింపుల్ గా యూజర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు. నేను సింపుల్ గా ఒక గ్రూప్ తయారు చేస్తా, దాని పేరు ప్రాజెక్ట్ 1 గ్రూప్. ఇది గ్రూప్ 1 కమాండ్స్. ఇదేమో గ్రూప్ 1, ఇదేమో యూజర్స్. ఎస్ యూజర్స్. మరి ఈ యూజర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు, గ్రూప్ ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, యూజర్స్ మొత్తాన్ని ఈ గ్రూప్కి యాడ్ చేస్తా. సో ఆ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. గుడ్. ఓకే గుడ్, 4 మెంబర్స్. అలాగా ఇంకో గ్రూప్ లో కొంతమంది ఉన్నారు. ఇంకో గ్రూప్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్. ఇంకో గ్రూప్ లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు? బాబు ఆగయ్యా, క్రికెట్ కాదు ఇది, కొంచెం ప్లీజ్. ఈ గ్రూప్ 1 యూజర్స్ వాళ్ళు ఎవరు? మళ్ళీ సంథింగ్ కాల్డ్, ఇదిగో కొంతమంది మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? మన ఈ బస్వరాజ్, మన ఎవరు ఇక ఈ లక్ష్మి, మన ఎవరు ఆయుబ్, వీళ్ళందరూ. ఇంకా ఇట్లా అర్థమైందా? వీళ్ళల్లో ఎస్ వీళ్ళందరూ ఉన్నారు మళ్ళీ. తర్వాత ఈయన పెంచలయ్య, ఎస్ వీళ్ళు ఉన్నారు. ఓకే గుడ్. సో వీళ్ళందరూ ఏం చేశారు? మళ్ళీ యూజర్సే. వాళ్ళని కూడా మళ్ళీ నేను ఒక గ్రూప్లో యాడ్ చేస్తా. దట్ ఈస్ గ్రూప్ 2. ఎస్ గ్రూప్ 2. అది గ్రూప్ 2. ఈ యూజర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ గ్రూప్ 2లో యాడ్ చేస్తా. మొత్తం గ్రూప్ 2లోకి యాడ్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. సో గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా రెండింటిని కలిపి మనం ఏమంటాం? గ్రూప్స్, అంతే. రెండింటిని కలిపి గ్రూప్స్, అంతే. అయితే లైనెక్స్ అనేది బై డిఫాల్ట్గా ఎవరు ఏ గ్రూప్లో ఉన్నా నాకు సంబంధంలా. నేను ఒక ఫోల్డర్ని తయారు చేసినప్పుడు, ఎప్పుడైనా సరే మనం ఒక ఫోల్డర్ని తయారు చేసినప్పుడు లైనెక్స్ ఓనర్స్కి ఇచ్చే పర్మిషన్స్ ఓనర్స్కి ఇస్తుంది,
ఆ గ్రూప్కి ఇచ్చే పర్మిషన్ గ్రూప్కి ఇస్తుంది, అదర్స్కి ఇచ్చే పర్మిషన్ అదర్కి ఇస్తుంది. అది స్టోరీ. ఆ స్టోరీలో భాగంగా ఇలా డిస్ప్లే అవుతాయి మనకి. ఇది అది అంటే గ్రూప్స్కి ప్రత్యేకంగా ముందుగానే ఓ పర్మిషన్ ఉంది. అదేంటది ఆర్ ఎక్స్ అంతే. అరే మధ్యలో హైఫన్ ఉంది కదా, లేదు, ఆ పర్మిషన్ లేదు. మధ్యలో పర్మిషన్ ఏంది రైట్ పర్మిషన్, బట్ రైట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ గ్రూప్. సో అదర్స్కి రైట్ పర్మిషన్ లేదు, ఎస్ నాట్ అవైలబుల్. మరి ఓనర్కి ఉందా, ఉంది. అంటే ఎజ్యూమ్ దాట్. దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఒక ఫోల్డర్ని మనం తయారు చేసినప్పుడు వాడు డిసైడ్ చేస్తాడు. దే డిసైడ్ యూ ఎలా దే డిసైడ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫోల్డర్. అదర్స్కి ఏమి ఇవ్వాలి, గ్రూప్స్కి ఏమి ఇవ్వాలి, ఆ తర్వాత ఓనర్స్కి ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. ఎవరు? లైనెక్స్ డిసైడ్ చేసి ఈ ముగ్గురు పర్మిషన్స్ ఓనర్స్కి ఇలా, గ్రూప్స్కి ఇలా, అదర్స్కి ఇలా ఇచ్చేస్తుంది. ఎప్పుడు ఇచ్చేస్తుంది? ఎప్పుడు ఇచ్చేస్తుంది? ఎప్పుడు ఇస్తుంది? డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు. డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు. యాడ్ ఉన్నావు నువ్వు, ఇక్కడే ఉండవు. ప్రాజెక్టులు యాడ్ చేసినప్పుడు కాదు, ఫోల్డర్ తయారు చేసినప్పుడే ఆ ఫోల్డర్ కి సంబంధించిన విషయాలు లైనెక్స్ ఇచ్చేస్తుంది. ఈ గ్రూప్ అంటే ఏంది అని తెలియనప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశా. అయ్యా బాబు, గ్రూప్ అంటే ఇది. ఈ గ్రూప్ లో 4 ఉంటారు, ఈ గ్రూప్ లో ఇంకో 4 ఉంటారు, ఈ గ్రూప్ లో ఇంకొక 4 ఉంటారు. బట్ మొత్తాన్ని కలిపి గ్రూప్స్ అంటాం. మొత్తాన్ని కలిపి ఏమంటాం? గ్రూప్స్ అంటే ఇది. అయితే ఇందాక నేను చెప్పా, KK1 ఉన్నాడు, KK2 అదర్స్. వాళ్ళు అదర్స్ వేరు, గ్రూప్ వేరు. అదైంది. గ్రూప్ అంటే ఏంది? వాళ్ళ మొత్తాన్ని ఒక గ్రూప్లో చేర్చు అంతే. లైనెక్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక ఫోల్డర్ని తయారు చేసిన వెంటనే, అర్థమైందా? నేను ఇక్కడే ఉండాలా, ఎక్కడికి వెళ్తే నీవేం అర్థం కాదు. ఎస్, ఒక ఫోల్డర్ని మనం తయారు చేసిన వెంటనే లైనెక్స్ అనేది ఆ ఫోల్డర్కి 1, 2, 3 ఇట్లా వస్తుంది పర్మిషన్స్. 1 ఓనర్ లెవెల్ పర్మిషన్, 2 గ్రూప్ లెవెల్ పర్మిషన్, 3 అదర్స్ లెవెల్ అదర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, 3 లెవెల్స్ ఉంటాయి. ఎప్పుడు ఒక ఫోల్డర్ని తయారు చేసిన వెంటనే ఎవరు ఇస్తారు? లైనెక్స్ ఇచ్చింది. ఎవరికి? ఫోల్డర్కి. సో అప్పుడు ఈడు ఓనర్, ఈయన గ్రూప్స్, ఈయన అదర్స్. సార్ గ్రూప్స్ అంటే ఏ గ్రూప్? అన్ని గ్రూపులు. సార్ అదర్స్ అంటే అన్ని యూజర్స్, ఎవరైనా సరే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓనర్స్కి పర్మిషన్స్ ఇలా ఉంటాయి అని చెప్పారు, అదర్స్కి పర్మిషన్ మరోలాగా ఉంటాయి, గ్రూప్స్కి పర్మిషన్స్ మరో అట్లా. సో ఓనర్స్కి లెట్సే RXX ఉందనుకోండి, తర్వాత గ్రూప్స్కి వాడు R రాసి W తీసేసి X రాశాడు అంతే. ఎక్స్ పర్మిషన్. ఆ తర్వాత అదర్స్కి R రాసి X అంటే W లేదా సార్? లేదు. అంటే దానివే హైఫన్. మరి ఇక్కడ హైఫన్ ఉంది, ఇది లేదా? లేదు. ఎందుకు? ఆడ హైఫన్ ఉంది, W లేదు కదా. మరి ఇక్కడ W ఉందా? ఉంది. అంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ 1 అనేది దానికి గ్రూప్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? RX. అదర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి? ఓనర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి? అదర్ అంటే ఎవరు? ఎవరైనా యూజర్. గ్రూప్స్ అంటే ఎవరు? గ్రూప్లో ఉన్న యూజర్స్ అందరని అర్థం. అదర్స్, గ్రూప్స్, అట్లా అన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా అయితే లైనెక్స్ భాషలో ఇప్పుడు వీళ్ళని ఎలా చేశారయ్యా అంటే ఇక్కడ ఓనర్స్ ఒక పార్ట్, గ్రూప్స్ ఒక పార్ట్, అదర్స్ ఒక పార్ట్. మనం ఏ పార్ట్కైనా సరే పర్మిషన్స్ ఇవ్వచ్చు. అయితే మనం ఇప్పుడు దాకా అదర్స్ పార్ట్ చూసాం. అదర్స్కి ఎలా పర్మిషన్స్ ఇవ్వాలా? chmod రాసి, O+ రాసి, RXX రాసి, project1 రాస్తే అదర్స్కి పర్మిషన్స్ వస్తాయి. అది విషయం అక్కడ. అయితే ఇది కాకుండా మనం సింపుల్గా chmod రాసి O-RXX రాస్తే project1 అని రాస్తే ఏమైందంటావు? ఆయనకి అది వెళ్ళిపోద్ది, తీసి పడేస్తాం. అంటే రైట్ లేదు, W లేదు, X లేదు, మొత్తం తీసి పడక ఎవరికి? ఓకే, అదర్స్. సేమ్ వే ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇప్పుడు గ్రూప్స్తో కూడా మనం మాట్లాడవచ్చు. గ్రూప్స్కి కూడా పర్మిషన్ ఇవ్వచ్చు మనం. ఎలాగా గ్రూప్స్కి మనం పర్మిషన్ ఇస్తాం? అది గ్రూప్
అంటే గ్రూప్ని వాళ్ళు ఎలా డినోట్ చేశారంటే జీ అన్నారు. ఓకే, జీ మీన్స్ వాట్? గ్రూప్స్. సరే బాబు, గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వాలి అంటే ఎలా చేయాలా అంటే అడిగితే లైనెక్స్ చెప్పింది. అమ్మా ఏమైందమ్మా అంటే ఏం లేదు బాబు, chmod రాసుకో. ఓకే, ఆ తర్వాత ఇందాక ఓ అంటే అదర్స్ రాసావు కదా, ఇప్పుడు జీ రాయి, G+RXX రాసేయి అని చెప్పింది. అంటే ఇప్పుడు గ్రూప్స్కి RXX వస్తుంది. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. ప్రాజెక్ట్ 1 అంటే ఏంది? అది ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్ నేమ్, ఈ ఫోల్డర్ మీద గ్రూప్స్ మొత్తానికి ఎవరైనా ఏ గ్రూప్కైనా సరే, ఏ గ్రూప్స్లో ఉన్న సభ్యులకైనా సరే RXX అనే పర్మిషన్ వచ్చింది. దేని మీద? ఈ ఫోల్డర్ మీద. ఓకే, అట్లా మళ్ళీ తీసేయాలంటే సార్, మళ్ళీ తీసేయాలంటే G-RXX. ప్రాజెక్ట్ 1 G-RXX. బాబు అయ్యా, రేడియో మిర్చిలాగా చూడకండి. లాస్ట్ క్లాస్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లాసు చదవని వాళ్ళకి ఈ క్లాస్ అయితే ముక్క కూడా అర్థం కాదు. ఈ 2 క్లాసులు చదవని వాళ్ళకి రేపటి నుంచి క్లాస్కి రావడమే వేస్ట్. వీడియోలు రికార్డింగ్లు చూసుకోవడం బెస్ట్, కన్ఫామ్. కాబట్టి దీన్ని రేడియో మిర్చిలాగా తీసుకోకుండా జాగ్రత్తగా వినండి. అటెండెన్స్ అయితే కనపడుతుంది కానీ నోరు తెరిచి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు. యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆల్సో. సేమ్ థింగ్. లేదు సార్ మేము ఎక్స్పర్ట్ సార్, మేము మాట్లాడాం సార్, కరెక్టే, కానీ అప్పటికప్పుడు ఇంటర్వ్యూ ముందు మాట్లాడాలంటే కష్టమైంది. అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఓకే సరే, ఓకే. ఎనీవే, ఇట్లా chmod అనేది కమాండ్, లైనెక్స్ ఇచ్చిన కమాండ్. ఆ కమాండ్ ఉపయోగించి మనం గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు, అదర్స్ కూడా పర్మిషన్ ఇవ్వచ్చు. దేని మీద? ఫోల్డర్ 1 మీదే, ప్రాజెక్ట్ 1 మీదే, మన ఇష్టం. అలా కాకుండా ఇప్పుడు సార్ ఈ ఓనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్కి ఎట్లా ఇవ్వాలా? వాడు ఓనర్ని ఏమని పిలిచాడు? ఎస్, ఓనర్స్ని లైనెక్స్ ఏమని కామెంట్ చేసిందంటే, అయ్యా బాబు నువ్వు ఓనర్వి కదా అంటే నువ్వు యూజర్ లెక్కే అంది. యూజర్స్ అన్నాడు వాడు. ఆహా, ఇప్పుడు ఓనర్ని మనం ఏమనాలా? యూ అంతే. యూ మీన్స్ వాట్? యూజర్స్. యూజర్ అంటే ఎవరు? ఓనర్ అని అర్థం. ఓనర్. అక్కడ మనం భాష మళ్ళీ మార్చుకోవాలా. ఇక్కడ అదర్స్ అనే భాష వేరే, గ్రూప్స్ అనే భాష వేరే, మళ్ళీ ఓనర్నే అతను యూజర్ అంటున్నాడు. ఓనర్సే యూజర్స్ అంటున్నారు, ఓనర్స్నే యూజర్స్ అంటున్నాడు. ఆ యూజర్ అంటే ఫస్ట్ లెటర్ యూ కాబట్టి ఆ యూ తీసుకో. యూ. అప్పుడు సింపుల్గా మళ్ళీ మనకి చూడండి, ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఈ దేనికి సార్? ప్రాజెక్ట్ 1కి. సార్ ఓనర్కి అన్ని పర్మిషన్లు ఉంటాయి కదా, మనకెందుకు ఇక గౌడవ? ఎస్, నో ప్రాబ్లం. చెప్తున్నా, సింపుల్. chmod ఉంటాయి ఆల్రెడీ. chmod O+RXX అని రాస్తే ప్రాజెక్ట్ 1, O+R ప్రాజెక్ట్ 1. సో chmod రాసి O+RXX రాస్తే ప్రాజెక్ట్ 1 రాస్తే ఏమొచ్చింది? దీన్ని ఏమని పిలవాలి? ఎస్ ఫ్రెండ్స్, ఏమని పిలవాలి? others ki Others Ah. read, write, and execute permission. Others ki read, write, and execute. చెప్పాలి. ట్రై టు కాన్సన్ట్రేట్, Others ki read, write, execute permissions. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్పీక్ ఇన్ తెలుగు, రైట్? అసలు ఈ స్టేట్మెంట్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తావు? ఎస్, On project 1, ఈ స్టేట్మెంట్ ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? అది నేను అడుగుతుంది. on project 1 folder, on project 1 folder, others have read, write, execute permission. సరే, నేను చెప్తా చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి నేను చెప్తా. సో నేను చెప్తా చూడండి. ఏం లేదు, ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవడు? అదర్స్. అంతే, ఫస్ట్ వాడిని పలకరించి అదర్స్ విల్ గెట్, అంతే. అదర్స్ విల్ గెట్ రీడ్, రైట్, ఎక్స్ పర్మిషన్స్. అదర్స్ విల్ గెట్ రీడ్, రైట్, ఎక్స్ పర్మిషన్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఓ, దీనికి పెద్ద ఇది అవసరమా? లే, జనరల్ ఇంగ్లీష్ ఈజ్ ఎనఫ్ టు స్పీక్. అదర్స్ విల్ గెట్. సార్ విల్ గెట్ కాదు, మా ఫ్రెండ్ విల్ గెట్ తీసేసి అదర్స్ గెట్స్ అన్నాడు సార్. కరెక్టేనా? అది ఇది కరెక్టే బాబు, ఏదైనా ఒకటే పెట్టుకొని ఇష్టం. అదర్స్ గెట్స్ అన్నా ఒకటే, అదర్స్ విల్ గెట్ అన్న మీనింగ్ ఏం మారదు, కాకపోతే ఇది అటు ఇటుగా అంతే. అదేమో ఒక టెన్స్లో ఉంటుంది, ఇది ఇంకో టెన్స్లో ఉంటుంది, అంతే తేడా. అదే సార్ నేను టెన్స్లు బాగా ఫాలో అవుతాం అనేవాళ్ళ కోసం ఇది కూడా చెప్తాను. అర్థమైందా? నువ్వు టెన్స్లు ఎక్కువ ఫాలో అవుతావు కదా, అందుకోసం నీకే చెప్తాను. ఓకే,
అదర్స్ గెట్స్ రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్స్ ఆన్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ, అంతే. సింపుల్ చెప్పాలా. సో అంటే మనం ఇలాగ రాయాలి, దాన్ని చెప్పగలగాలి. ఎస్, సరే. అదర్స్ అనే చెప్పాం, కరెక్టే సార్. ఇప్పుడు వాట్ అబౌట్ గ్రూప్స్? అంటే గ్రూప్స్ అంటే ఏంది? సింపుల్ గా సిహెచ్ మోడ్ సిహెచ్ మోడ్ జి ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్, ఈ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్ రాసి తర్వాత ఏం రాయాలా? ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ. ఎస్. ఇప్పుడు హౌ యూ సే, దీన్ని మనం ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి? ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్. Group will get read write execution permission on project. ఎక్సలెంట్ ఆన్సర్. గ్రూప్స్, అంతే. గ్రూప్స్ విల్ గెట్ ఆర్ డబ్ల్యూ అండ్ ఎక్స్ పర్మిషన్ ఆన్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ, అంతే. సింపుల్ అంతే. అట్లా. సరే ఇక్కడ సిహెచ్ మోడ్ లో అలా ఉంది కదా, మళ్ళీ సిహెచ్ మోడ్ లో ఎస్ ఓనర్స్ గురించి. అంటే ఓనర్ ని మనం జనరల్ గా ఓ కాదు, ఇక్కడ యు ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్, అది ఓనర్. యాక్చువల్ గా ఓనర్ మనం ఇవ్వము, యాక్చువల్ గా ఓనర్స్ కి అవసరం లేదు. ఓనర్ అనే వ్యక్తికి ఇట్లా పర్మిషన్స్ అసైన్ చేయడం యూ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్, యూ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్ వచ్చేసి ప్రాజెక్ట్ వన్, అంతే. అప్పుడేమైంది? యూజర్ విల్ గెట్ ద ఆర్ డబుల్ ఎక్స్ ఆర్ రైట్ ఎక్స్ పర్మిషన్ ఆన్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ, అంతే. స్మాల్ యూనే, క్యాపిటల్ అసలు లేదు. యుజిఓ, అంతే. యుజిఓ, అంతే. యుజిఓ. యు అంటే ఏంది? యూజర్స్ అంటే ఎవరు? ఓనర్స్, అంతే. ఓనర్ అంటే ఎవరు? ద పర్సన్ హూ క్రియేటెడ్ ఏ ఫోల్డర్. ఓనర్ అంటే ఎవడు? ద పర్సన్ హూ క్రియేటెడ్ ఏ ఫోల్డర్. ఎవరైతే ఫోల్డర్ క్రియేషన్ చేశాడో, అంటే క్రియేటర్ ఆఫ్ ద ఫోల్డర్ ఎవరు? క్రియేటర్ ఆఫ్ ద ఫోల్డర్. ఓకే. ఆ తర్వాత క్రియేటర్ ఆఫ్ ద ఫైల్. ఏంటి? క్రియేటర్ ఆఫ్ ద ఫైల్ అండ్ క్రియేటర్ ఆఫ్ ద ఫోల్డర్, అది విషయం. క్రియేటర్ ఆఫ్ ద ఫైల్ అండ్ క్రియేటర్ ఆఫ్ ద ఫైల్, ఇట్లా ఓనర్ అంటే. ఓనర్ని మనం ఇంకో భాషలో ఏమంటాం? యూజర్ అంటాం. యూని మనం ఏమంటాం? యూ. సో జీ అంటే ఏంది? గ్రూప్స్, అంతే. గ్రూప్స్. సో గ్రూప్స్ అంటే ఎవరు? చాలా మంది, కంటైన్స్ మల్టిపుల్ యూజర్స్, ఏ గ్రూప్ ఆఫ్ యూజర్స్, అంతే. గ్రూప్స్ అంటే ఏంది? డిఫరెంట్ గ్రూప్స్ లో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, అర్థమైందా? మల్టిపుల్ యూజర్స్, అంతే. ఇక్కడ ఓ అంటే ఏంది? అదర్స్ అంటే ఎవరు సార్? ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. ఎగ్జాంపుల్ అంటే KK1 అదరే, KK2 అదరే, మనోజ్ అదరే, కార్తిక్ అదరే, శివ అదర్, వీళ్ళంతా అదర్సే. అదర్స్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటే ఆడ తయారు చేసిన వ్యక్తి ఓనర్, ఈయన తయారు చేసింది ఈయన కాదు. అదే సార్, కరెక్టే. ఇప్పుడు మీరు KK1 అదర్ అంటున్నారు, శివ అనే వ్యక్తిని కూడా అదర్ అంటున్నారు, కరెక్టే సార్. ఇప్పుడు వీళ్ళందరూ అదర్స్ అని మీరు పేరు పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఈ శివ అనే వ్యక్తి డైరెక్ట్ గా ఒక ఫోల్డర్ తయారు చేసాడు అనుకోండి సార్, అప్పుడు ఈయన అదర్ అవుతాడా? బాబు, ఈ ఫోల్డర్ కి శివ అనే ఓనర్, అంతే. అదర్ అంటే ఆయన అదర్ కాదు. ఇక ఈ ఫోల్డర్ కి ఓనర్ ఎవడు? శివ, అంతే. ఆ ఫోల్డర్ కి ఓనర్ ఎవరు? KK1. ఇప్పుడు ఫోల్డర్ అంటే అప్పుడు మారిద్ది మళ్ళీ. అదర్ అని అనుకున్నావు కదా సార్, అదర్ ఈయన ఎట్లా అవుతాడు? ఎవరైతే ఫోల్డర్ తయారు చేశాడో, క్రియేట్ చేశాడో వాడు ఓనర్, అంతే. అప్పుడు ఆయన ఓనర్ అవుతాడు. ఇప్పుడు మాత్రం అదరే. ఎందుకు అదరు? అది వేరే వాళ్ళ ఫోల్డర్ నేను యాక్సెస్ చేసుకుంటున్నాడు కాబట్టి, అట్లా మనం మాట్లాడాలా. సో అగైన్ మళ్ళీ శివ తయారు చేసిన ఫోల్డర్ ని వేరే ఒక వ్యక్తి, మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయన యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ ఆయన అదర్ అవుతాడు. ఎవరికి? ఈ ఫోల్డర్ కి. సో శివ అనే వ్యక్తి ఓనర్ అయితే మళ్ళీ ఈయన అదర్ అవుతారు. అట్లా మనం అదర్స్ ని గుర్తుపెట్టుకోవాలా. అంతేగాని వీళ్ళందరూ పర్మనెంట్ గా అదర్స్ లేక ఉంటారు. నో, అట్లే ఉండదు. ఇది అంటే యుజిఓ, అంతే. సో యు రాసి
జీ రాసి ఓ అంతే, యూజీఓ. సో వీళ్ళ మొత్తానికి ఆర్డబ్ల్యూఎక్స్ ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వాలా, యూజీఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్, సింగిల్ స్టేట్మెంట్, మొత్తానికి ఒకటే, యూజీఓ ఆర్డబ్ల్యూఎక్స్. మొత్తానికి యూజీఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అంటే యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి మొత్తానికి పర్మిషన్స్ అన్నట్టు, అంటే ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ అన్నట్టు అట్లా. అదనమాట యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, సారీ ఇట్లా ఓనర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అదర్స్, దాన్నే మనం యూజర్ అని అంటున్నాం అక్కడ. సో సిహెచ్ మోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. యాక్చువల్గా చెప్పాలంటే సిహెచ్ మోడ్ అనేది వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ కమాండ్, సింపుల్గా చెప్పాలంటే. Yes, friends, try to note down some, important points, because this is very, very important, class. Very, very important. దీంట్లోనే చాలా వస్తాయి అన్నమాట సింపుల్గా ఇవంతా. క్లాస్ అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొకసారి రికార్డింగ్ వింటే వస్తుంది అట్లా.
ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఈస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? Yes, sir. Yes, it ఓకే. is audible. అర్థమవుతుందా ఏమైనా క్లాసులు? Yes, yes. పర్లేదా? Sir. ముక్క అర్థం కావట్లేదు సార్ అంటావా? అర్థమవుతుంది సార్. ఆ? అర్థమవుతుంది. అర్థమవుతుందా? Yes, ఓకే. అర్థమవుతుంది సార్. ఓకే, అర్థమైతే పర్లా. ఓకే, గుడ్. సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ ఏంటి? అదే లైనెక్స్ని అడిగా. అమ్మా లైనెక్స్, నువ్వేం చెప్పావు? పర్మిషన్ ఇవ్వడానికి 2 మోడల్స్ చెప్పావు. ఫస్ట్ మోడల్ ఓకే, మరి వాట్ అబౌట్ నెక్స్ట్ మోడల్? అంటే ఏదైనా సరే ఒక ఫైల్కైనా ఒక ఫోల్డర్కైనా, ఫోల్డర్ అంటే ఏం సార్? డైరెక్టరీకైనా లైనెక్స్లో పర్మిషన్స్ ఇవ్వటానికి 2 మోడల్స్ ఉన్నాయి. ఎస్, ఓకే. 2 మోడల్స్ ఉపయోగించి మనం ఫైల్స్కైనా ఫోల్డర్స్కైనా పర్మిషన్ ఇవ్వచ్చు. అయితే సో ఫార్ వీ హ్యావ్ సీన్ మోడల్ నెంబర్ 1. ఎస్ ఎస్. సో అగైన్ మనం ఏం చూడాలా? మోడల్ నెంబర్ 2. ఎస్, ఓకే. మరి మోడల్ నెంబర్ 2 ఉపయోగించి ఫైల్స్కైనా డైరెక్టరీస్కైనా పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా? సరే, మోడల్ నెంబర్ 1లోనేమో సింబల్స్ అని చెప్పారు. ప్లస్ సింబల్ అన్నారు, మైనస్ సింబల్ అన్నారు, ఈజ్ ఈక్వల్ సింబల్ అన్నారు. మరి ఈజ్ ఈక్వల్ సింబల్ అంటే ఏం సార్? ఏం లేదు, సింపుల్గా యూజ్ GO ఈజ్ ఈక్వల్ టు RXX అంతే. అంటే యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి RXX వస్తుంది, అంతే, సింపుల్. ఈక్వల్గా పర్మిషన్స్ మనం అసైన్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడతాం, అంతే. లేదు UGO సంథింగ్ వేరే ఇచ్చుకో, నో ప్రాబ్లం. లేదు అట్లా కాదు, నేను అట్లాగా అనుకోవట్లేదు, జీకి ఓకే, GO ఈజ్ ఈక్వల్ టు RX ఇస్తా, ఇచ్చుకో, నో ప్రాబ్లం. GO అట్లా కూడా ఇది మోడల్ నెంబర్ 1. అంటే ఈజ్ ఈక్వల్ గురించి నేను మాట్లాడుతున్నా. ప్లస్ సింబల్ ఏంటి? యాడింగ్. మైనస్ ఏంది? ఈజ్ ఈక్వల్ అంటే ఈక్వల్. అతనికి ఇతనికి ఈక్వల్గా పర్మిషన్స్ వస్తాయి, గ్రూప్స్కి అదర్స్కి. సరే, ఓకే సార్, బాగానే ఉంది. వాట్ అబౌట్ మోడల్ నెంబర్? ఇక్కడేమో సింబల్స్ వాడాం, ఇక్కడేమో నంబర్స్ వాడాలా. సో అసలు నెంబర్స్ ఇచ్చి పర్మిషన్స్ ఇవ్వటం ఏంది అసలు? ఇదేంది లైనెక్స్ అమ్మా, ఏందమ్మా నెంబర్లు ఇచ్చి ఎట్లా ఇస్తావు అని అడిగితే అప్పుడు చెప్పింది, బాబు నెంబర్లు ఇచ్చి కూడా నువ్వు పర్మిషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది. ఎట్లా అంటే అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని అంటే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఈ నంబర్స్ ఇచ్చి ఎలా అని చెప్పింది. ఏం లేదు బాబు, ఈ మోడల్ నెంబర్ 2లో అన్ని నెంబర్సే ఉంటాయి. ఆ నెంబర్స్ ఏంటంటే 4, 2, 1. అయ్యో ఇదేందమ్మా, ఎట్లా ఇచ్చావు నెంబర్స్? 4, 2, 1 ఇదేంది? ఇది మొత్తం కలిపితే ఎంత? 7. మొత్తం కలిపితే ఎంత? 7. అయ్యో, ఈజ్ ఈక్వల్ టు మొత్తం 7 అంతా కలిపితే. అప్పుడు నేను అడిగా, అమ్మా 4 ఏంది, 2 ఏంది, 1 ఏంది అని అడిగితే అప్పుడు చెప్పింది, ఏం లేదు బాయన, 4 అంటే రీడ్ పర్మిషను, ఓకే. 2 అంటే రైట్ పర్మిషను, 1 అంటే ఎక్స్, ఓకే. రీడ్, రైట్, ఎక్స్. అర్థమైంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫోల్డర్ ఉంది, ఓ ఉన్నాడు, ఓకి 4 ఇస్తే ఏమైంది? దేని మీద? ఫోల్డర్ 1 మీద. అప్పుడు ఫోల్డర్ 1కి అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇచ్చాను, అంటే 4 ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు సపోజ్ జీ ఉంది, జీకి 4 అని ఇచ్చా, అప్పుడు ఏమైనా 4 అంటే ఏంది అంటే ఈ ఫోల్డర్ మీద గ్రూప్ అనే వ్యక్తికి రీడ్ పర్మిషన్ వస్తుంది, అంటే అది ఆర్ అంటే. మరి డబ్ల్యూ పర్మిషన్ అంటే ఏంది? ఆ ఫోల్డర్ మీద మనం డబ్ల్యూ పర్మిషన్ ఇవ్వాలంటే 4 పెడితే చాలు. 4 ఏదేంది? సారీ 2. 4 పెడితే రైట్ పర్మిషన్ ఎవరికి? జీ, ఓకే, జీ. అట్లా లేదు నేను ఓకి పెట్టాలి, జీకి పెట్టాలి, అన్నిటికీ నీ ఇష్టం వచ్చిన వాటిలో పెట్టుకోవచ్చు. బట్ ఎనీవే యూ మస్ట్ ప్రొవైడ్ ఓన్లీ నెంబర్స్, నాట్ సింబల్స్. నెంబర్లే అంతే, సింబల్ లేదు, ఏం లేదు, ఇక సింబల్ లేదు. మరి ఇవి ఎట్లా మెయింటైన్ చేసి మనం చేయాలి, ప్రాజెక్ట్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అని నేను లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ చెప్పింది, అయ్యా బాబు ఏం లేదు, సింపుల్, ఇక్కడ చూడు అంతే. ఎట్లా? ఏం లేదు, రీడ్కి ఏమో ఒక రీడ్కి ఎస్ మనం 4 అని ఇచ్చాం,
దిస్ ఈస్ కాల్డ్ రీడర్. ఓకే, మరి రైట్కి ఏమో అంటే రైట్ అంటే డబ్ల్యూకి ఏమో మనం 2 అని ఇచ్చాం. సో ఎగ్జిక్యూషన్కి ఏమో మనం ఎంత ఇచ్చాం, ఎక్స్ ఇచ్చాం, దాన్ని మనం 1 అని చెప్పాం. ఎస్, బాగుంది. ఇప్పుడు ఇవి ఎలా అప్లై చేయాలి, అసలు ఎలాగ అప్లై చేయాలి, దేని మీద, ఒక ఫైల్కైనా ఆర్ ఒక ఫోల్డర్కైనా. ఫోల్డర్ని మనం డైరెక్టర్ అని పిలుస్తాం లైనెక్స్లో. ఓకే, ఇవి ఇప్పుడు 4 తెలిసింది, 2 తెలిసింది, 1 తెలిసింది, బట్ ఫైల్కి ఫోల్డర్కి మనం ఎలా అసైన్ చేయాలి? ఓకే, అప్పుడు మనం ఎలా అసైన్ చేయాలి? అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏం లేదు బాబు, నువ్వు ఫస్ట్ chmod రాయి. ఓకే, రాసిన తర్వాత నువ్వు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలో రాసుకో. అంటే రాసుకోవడం అంటే ఏంది, సపోజ్ 4 to 1 అంతే. 4 to 1 రాసి ఇక్కడ పక్కనే ఆ ఫోల్డర్ పేరు ఏంది, project1 అని రాశాడు. అంతేనా? అయ్యో ఇదేంది ఇది, నేను ఎవరికి ఇస్తున్నానో చెప్పడం లేదు కదా, చెప్పాల్సిన అవసరంలా, నేనే అర్థం చేసుకుంటా అంద లైనెక్స్. నీకెలా తెలుసమ్మా? ఏం లేదు, సింపుల్, చూడు, జాగ్రత్తగా చూడందా. ఎట్లా? ఏం లేదు బాబు, ఇక్కడ 4 రాసావా, ఇక్కడ 2 రాసావా, ఇక్కడ 1 రాసావా, నేను డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తా చూపిస్తా ఉంది. ఎవరు? లైనెక్స్. మరి ఓ రాయలేదు, జీ రాయలేదు, అసలు అదర్ యూజర్ కూడా రాయలేదు, ఎవరిని నేను మెన్షన్ చేయలేదు కదా. గతంలో యూ ప్లస్ అని చెప్పా, ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఒకలాగా, తర్వాత జీ ప్లస్ అని చెప్పా, ఆర్డబ్ల్యూఎక్స్ అంటే మరొకలాగా వచ్చింది, తర్వాత ఓ ప్లస్ ఆర్ఎక్స్ అంటే ఒకలాగా వచ్చింది. ఇప్పుడు ఓ లేదు, జీ లేదు, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. బట్ నువ్వెలా అర్థం చేసుకోగలవు? సచివేదట నేను లైనెక్స్ అలా డిజైన్ చేసేసాను, నో ప్రాబ్లం. అయితే నువ్వు ఇప్పుడు దీనికి ఎట్లా అంటే ఇప్పుడు చెప్పింది, అప్పుడు ఇదిగో ఇక్కడ బాక్స్ నెంబర్ 1, ఇక్కడ బాక్స్ నెంబర్ 2, ఇక్కడ బాక్స్ నెంబర్ 3. మీకు అర్థమైంది? బాక్స్ నెంబర్ 1 అంటే ఏంది, 3 చుక్కలు ఉంటాయి ఇట్లా 3. అంతేనా? మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టు యొక్క పర్మిషన్స్ తెలుసుకోవాలంటే ls-ld /project1 అని కొడితే వస్తుంది. బాబు ల్యాబ్ ఇప్పుడు చేయొద్దయ్యా, ఫస్ట్ థియరిటికల్గా వినండి దయచేసి అందరూ. ఓకే, అందరు వినండి, అంటే ఆత్రం కదా మనకి, తొందరగా ఉంటాం మనం. మొత్తం లైనెక్స్ మొత్తం 2 daysలోనే కంప్లీట్ చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ల్యాబ్ ఇప్పుడు చేయొద్దు దయచేసి. దిస్ ఈజ్ నాట్ ఎ ల్యాబ్ టైం. ఓకే, సరే, ఇప్పుడు ఇలా ఉంటాయి. మరి ఇలా ఉన్నప్పుడు లైనెక్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందంటే, యాక్చువల్గా ఈ 4 అని ఇచ్చానే, ఆ 4 తీసుకెళ్ళి ఇక్కడ పడేసిద్ది, అంటే అది రీడ్ అంతే. ఓకే, మరి 2 తీసుకెళ్ళి ఇక్కడ పడేసిద్ది. 2 అంటే ఏంది, రైట్ రీడ్కి అంతే. మరి 1 తీసుకెళ్ళి ఇక్కడ పడేసిద్ది. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ యూజరు గ్రూపు ఓ అంతే, యూజ్ ఇవో అది. ఇప్పుడు ఇలాగిస్తే అర్థమైందా? అంటే ఎలా తీసుకుంటుంది అది సిరీస్ అంటే, ఫస్ట్ ఈ సైడ్ వచ్చిందాన్ని ఏమో అదర్స్కి పడేస్తుంది, నువ్వు ఏదన్నా రాయి. ఈ సైడ్ వచ్చిందాన్ని గ్రూప్స్కి పడేస్తుంది, మధ్యలో దాన్ని, ఇక్కడ దాన్ని ఓనర్స్కి పడేస్తుంది, ఓనర్స్. అట్లా అనమాట, అలాగే చేస్తుంది. సరే, ఓకే సార్, ఇది ఓకే. chmod రాసి, ఓకే, ఒక వ్యక్తి 4 రాశాడు, 4 రాసి, ఒక వ్యక్తి 4 రాశాడు, 4 రాసి డైరెక్ట్గా /project1 రాశాడు. ఇదే క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. అమ్మాయ్యా, ఇదేంది, ఎవరికి రాయలేదు, ఇప్పుడు నేను ఎవరిని అనుకోవాలా? అది గ్రూప్స్కా, అది యూజర్కా, లేకపోతే అదర్స్కా, ఎవరికి ఇది? అసలు లైనెక్స్ అమ్మా ఏందమ్మా ఇది, ఇంత కన్ఫ్యూజన్లో పెట్టావు? అప్పుడు లైనెక్స్ చెప్పింది, బాబు నువ్వు ఎవరైనా సరే ఒక్కడే ఇచ్చావు కదా, నేను ఎట్నుంచి వస్తాను నీకు తెలుసు కదా, నేను ఎట్నుంచి వస్తాను, నేను ఇట్నుంచి వస్తా, అదర్స్ నుంచి వస్తా. నువ్వు 4 పెట్టావా, ఆ 4 అదర్స్కే పంపిస్తా, నాకు సంబంధం లే, నేను 4 ఇక్కడే వస్తుంది. అంటే వీడికి ఏం వస్తుంది, 6 వస్తుంది, అదర్స్కి ఏం వస్తుంది, 6. మరి మిగతా వాళ్ళకి సంబంధం లే. ఎప్పుడైతే 4 అని పెట్టావో ఆ 4 ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ అయింది అంతే. అంటే అదర్స్కి వస్తుంది, అంటే ఈ సైడ్ నుంచి కౌంటింగ్, అది ఈ సైడ్ నుంచి. అలా కాకుండా అమ్మా, ఇప్పుడు నేను సపోజు chmod రాసి, ఓకే, chmod రాసి 7 అని ఇచ్చా. అరే 7 అని ఇచ్చి project1 అని రాసా. అరే 7 లేదు కదమ్మా, నువ్వు 7 అని ఇస్తే ఏమైంది?
ఉంది 7 ఉంది. ఎట్లా 7 చూడు. అంటే మనం యాక్చువల్గా 4 అంటే రీడ్, 2 అంటే రైట్, 1 అంటే ఎక్స్ యాక్చువల్గా ఎగ్జిక్యూషన్. ఎస్. సో మొత్తం కలిపితే 7 కాబట్టి ఆ 7 అనే నెంబర్ ఇక్కడ వేసా. ఓకే, అంటే 7 అంటే అర్థం ఏంది? రీడు, రైట్, ఎక్స్ అనే పర్మిషన్ దీంట్లో ఉన్నాయి. సో డైరెక్ట్గా లైన్ ఎక్స్ ఏం చేస్తుందంటే ఆ రీడు, రైట్, ఎక్స్ పర్మిషన్ డైరెక్ట్ అటాక్ ఎక్కడ అదర్స్కి పంపిస్తుంది. ఇవన్నీ ఖాళీ. వీటికి మనం ఏమి ఇవ్వలేదుగా. ఇక 7కి ఇచ్చాం అంటే ఫస్ట్ 7 ఉంది కాబట్టి ఆ ఫస్ట్ వచ్చింది 7 డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళదు. అంటే ఆర్ వస్తుంది, డబ్ల్యూ వస్తుంది, ఎక్స్ వస్తుంది. ఎవరికి? అదర్స్కి మాత్రమే. అంతే, సింపుల్. అదర్స్కి మాత్రమే. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో 4, 2, 1 మొత్తం 7 సిహెచ్ మోడ్ రాసి 7 రాసి ఇట్లా. సరే, బాగానే ఉంది సార్. ఇప్పుడు 7 అంటే అట్లా రాశారు కదా, మరి ఇప్పుడు సిహెచ్ మోడ్ రాసి ఇప్పుడు 2, 2 రాసి 2 రాసి ప్రాజెక్ట్ 1 రాశా. 2, 2 రాసి ప్రాజెక్ట్ 1 రాశా. ఇప్పుడు ఏమైంది అంటాడు వాడు. ఏం లేదు, మనకి ఫార్మెట్ ఇది 3 బాక్సులు ఫార్మెట్ ఎట్లా ఉంటుంది. సో దీంట్లో యూజర్స్ అంటే ఓనర్స్, ఇది గ్రూప్స్, ఇది అదర్స్. ఎస్. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ? యూజర్స్, గ్రూప్స్, అదర్స్. అయితే చూడండి, ఈ యూజరు, ఈ గ్రూపు, ఈ అదర్స్ ఈ 2ని ఎలా తీసుకుంటాయి? లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఎలాగంటే ఈ ఫస్ట్ ఉన్న 2 ఇక్కడికి వస్తుంది. అంటే 2 అంటే ఏంది? డబ్ల్యూ అంతే, ఇక్కడికి వస్తుంది. ఈ నెక్స్ట్ ఉన్న 2 ఇక్కడికి వస్తుంది. అంటే ఏంది? డబ్ల్యూ ఇక్కడికి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 2 అని ఇస్తే ఒకటేమో అదర్స్కి, రెండోదేమో గ్రూప్కి వస్తుంది. అట్లా సచ్ దట్ లైనెక్స్ హ్యాస్ బీన్ డిజైన్. మనం మా లైనెక్స్లో పర్మిషన్స్ కూడా అలా చేసేసింది. అది లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ ఒక 2 పెట్టాను సార్. మళ్ళీ 2 పెట్టారనుకో మీరు ఇక్కడ, ఈ డైరెక్ట్గా 2 ఇక్కడికి వస్తుంది. ఇది యాక్చువల్ స్టోరీ. ఆ 2 అక్కడ వస్తుంది. ఆ 2 అంటే ఏంది? డబ్ల్యూ అక్కడికి వస్తుంది. ఇలాగా మనం చేయాలి సార్. ఓకే సార్, 2 ఇచ్చారు కదా సార్. 2 కాదు సార్, ఇప్పుడు మాకు యాక్చువల్గా సిహెచ్ మోడ్ రాసి 7, 7, 7. బాబు చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్. డెవలప్స్ అవుదామని కలలుగనే వాళ్ళకి లైనెక్స్ ఇంపార్టెంట్. ఆ లైనెక్స్లో ఇప్పుడు జరిగే కాన్సెప్ట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలియకుండా లైనెక్స్లో డెవాప్స్లో 0 అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇది యాక్చువల్గా 7, 7, 7 ప్రాజెక్ట్ 1. ఓకే, ఇది ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అంటే సింపుల్, ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తుంది? 7 అంటే ఇక్కడ, ఈ 7 అంటే ఇక్కడ, ఈ 7 అంటే ఇక్కడ, ఎట్లా? సో ఈ 7కి మనం RXX ఈ ప్లేస్లో పెట్టేస్తుంది. ఈ 7కి మళ్ళీ RXX ఈ 7కి మాత్రం ఇది ఈ సైడ్ అంటే RXX ఈ 7 అది అట్లా. సో ఈ 7 వేరే, ఇది ఓ అదర్స్, ఇదేమిది? ఇది గ్రూప్స్. ఎస్. ఇది వచ్చేసి ఓనర్స్. వాళ్ళనే మనం ఏమంటామంటే యూజర్స్ అని. ఇట్లా ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం సింపుల్గా. వెరీ వెరీ సింపుల్. 7, 7, 7 ఇట్లా. అయితే ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ వేసాడు, అమ్మా లైనెక్స్ అందరికి ఏ పర్మిషన్స్ అన్న ఇవ్వు కానీ అదర్స్కి తీసేయమ్మా అన్నాడు. ఆయన ఏమన్నాడు? డోంట్ ప్రొవైడ్ ఎనీ పర్మిషన్ టు ద అదర్స్, 0 అన్నాడు. అసలు అదర్స్కి ఎలాంటి పర్మిషన్స్ వద్దన్నాడు. వద్దా? ఓకే, వద్దన్నప్పుడు ఏం చేయాలమ్మా? ఏం లేదు బాబు, 7 రాయ్, మళ్ళీ 7 రాయ్, 0 పెట్టు.
ఓకే, జీరో అంటే ఏమైందమ్మా, వెంటనే వాళ్ళందరికి ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. అంటే ఎట్లా ఎస్ ఎట్లా. సో ఈ జీరో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హైఫనే. ఈ జీరో అంటే అర్థమైంది హైఫనే. ఈ జీరో అంటే అర్థమైంది హైఫనే. అంటే దట్ మీన్స్ వాట్, నో పర్మిషన్స్. నో పర్మిషన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు అదర్స్. అంతే, ఈ ఎటువంటి పర్మిషన్స్ అనేది అదర్స్ కి లేవు అని అర్థం. జీరో ఉంది కాబట్టి అక్కడ. లేదు గ్రూప్స్ కి జీరో ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఇట్లా ఇవ్వాలి మనం. ఎట్లా పని చేయదు. అప్పుడు 7 అట్లా ఇవ్వాలి. అప్పుడు ఏమైంది, డైరెక్ట్ గా ఎట్లా వస్తుంది. జీరో అంటే ఇది నో పర్మిషన్స్. అట్లా అన్నమాట. అలాగా మనం సింపుల్ గా సిహెచ్ మోడ్ ఉపయోగించి ఇలాగా కొన్ని నంబర్ సిస్టమ్ ఉపయోగించి, నెంబర్ సిస్టమ్ చాలా ఈజీ, డెడ్ ఈజీ. దానికంటే సింపుల్. అంటే వాళ్ళు అంటారు అదర్స్ కి ఫుల్ పర్మిషన్. దీనే మనం 7 అంటే ఫుల్ పర్మిషన్. 7 అంటే ఏంది, ఫుల్ టోటల్ మొత్తం ఫుల్ పర్మిషన్స్. అంటే ఫుల్ పర్మిషన్ 7 అంటే ఏంది, R ఉంటుంది ప్లస్ W ఉంటుంది ప్లస్ X ఉంటుంది. ఇది మొత్తాన్ని ఫుల్ పర్మిషన్ కింద చెప్పాలా అట్లా. సో అలాగే ఇది వచ్చేసి RWX. ఇప్పుడు మనం 5 రాసాం అనుకో, 5 అంటే ఏంది అంటే R వస్తుంది ప్లస్ X వస్తుంది. ఇది 5 అంటే. ఓకే, 7 అంటే RWX ఫుల్. అది ఫుల్. లేదు సార్ మాకు 3 అంటే ఏంటి సార్, 3 అని రాస్తే అది 3 అట్లా. లేదు మాకు 3 కాదు 6 రాస్తాం. ఓకే రాసుకో. 6 అంటే ఏంటంటే R ప్లస్ W, ఆ పర్మిషన్. 3 రాసినా 6 రాసినా 5 రాసినా 7 రాసినా మన పర్మిషన్స్ మనం తెలుసుకోవాలి ఈజీగా. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది పర్మిషన్ ఎలా ఇవ్వాలో అర్థమైంది అట్లా. సో వెరీ ఇంపార్టెంట్ అసలు రియల్గా చెప్పాలంటే ఇవన్నీ. అంటే ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ లైనక్స్ అడ్మిన్ యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్. సో లైనక్స్ అడ్మిన్ కోర్స్ కవర్ అవుతుంది, డెవాప్స్ ఇంజనీరింగ్ సంబంధించిన లైనక్స్ కవర్ అయింది. ఇక్కడ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ వస్తాయి, డెవాప్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ వస్తాయి. ఈ లైనక్స్ మనం చెప్పే లైనక్స్ లో మొత్తం సచ్ వే దట్ ఐ డిజైన్ ద మొత్తం కోర్స్ మొత్తం అలా డిజైన్ చేశా. ప్రతిదీ టచ్ అయ్యింది అనమాట అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఓకే. సో let us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow. Bye. Okay, sir. Thank you.